ఇది చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటండి. కానీ నా కోసం ఈ భూమి మీదకి వచ్చి యేసయ్య కొట్టించుకొని తిట్టించుకొని ఉమ్మించుకొని ప్రాణం పెట్టాడు. నేను ఆయన కోసం నిలబడాలని డిసైడ్ అయ్యాను. అలా డిసైడ్ అయ్యి ఇప్పటి వరకు 2350 గ్రామాల పైన అయిపోయినాయి. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి చేశాను, ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప. 1,35,000 మందితో మాట్లాడాను. యేసుప్రభు దేవుడు అని నేను దూషించిన వ్యక్తిని. నాకు తెలిసి 74 మంది బాప్తీసం తీసుకున్నారు. నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ నెంబర్ ఇవ్వను. నెంబర్ ఇస్తే అందరు డబ్బులు వేస్తారు, ఫోన్పేలో గూగుల్ పేలో. నేను అంతా విశ్వాస యాత్ర నాది. దేవుడి పని ఇలా ఉంటుంది అనమాట. అయితే ఎంతగా సువార్త చేపించాడంటే దేవుడు, ఇసుక లారీ డ్రైవర్ని చూసి భయపడి పారిపోయేవాడిని పాస్ పోసుకొని. అలాంటిది ఇండియాలో ఉండే అందరి క్రైస్తవుల మీద మత మార్పిడి కేసు వేశారు. అశ్వని కుమార్ ఉపాధ్యాయుని రోజు వాట్సాప్లో న్యూస్లో మీరంతా చూసే ఉంటారు. క్రైస్తవులు ఇంకెవరో బహిరంగ సభలు పెట్టుకోకూడదు, క్రైస్తవులు కొత్తగా చర్చిలు కట్టుకోకూడదు, వాళ్ళకి పర్మిషన్ రాదు, అది ఇది అని అందరూ బాగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు శత్రువుని కూడా మిత్రునిగా చేస్తానని చెప్పావు కదా, మన మీద ఎవరైతే క్రైస్తవుల మీద కేసు వేశారో నేను అతనికి సువార్త చెప్పాలి. ప్రార్థన చేసుకొని ఢిల్లీ వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే కేసు వేసాడో అశ్వని కుమార్ ఉపాధ్యాయుని, అతను మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. సార్ మీరు క్రైస్తవుల మీద కేసు వేశారు, ఎందుకు వేసారు సార్ అంటే, నేను కూడా వైట్ షర్ట్ వేసుకుంటాను కదా, నన్ను ఏదో మీడియా జర్నలిస్ట్ అనుకున్నాడు. అవును, క్రైస్తవులంతా దొంగలు, వాళ్ళ మతం మారుస్తూ ఉంటాడు అన్నాడు. అంటే ఏం మతం మారుస్తారు ఏంటి సార్, మీరు ఎందుకు వేశారు అంటే, మీరు మా దేవుడిని నమ్ముకోండి అద్భుతాలు చేస్తాడని భ్రమ పెడతారు, మీరు మా దేవుడిని నమ్ముకోండి మీ పిల్లలకి స్కూల్ ఫీజులు మేమే కడతామని భ్రమ పెడతారు, మీరు మా దేవుడిని నమ్ముకోండి మీకు అద్భుతాలు జరుగుతాయని అది ఇది అని బాగా అన్ని చెప్పి వాళ్ళని మతం మారుస్తూ ఉంటారు క్రైస్తవులు అని చెప్పాడు. నేను అన్నాను, సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, అది ఒక మంచి మార్గం. ఫస్ట్లో నా జీవితం ఇది, తర్వాత ఇది అని నేను ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు 2 ముక్కలు. అందరూ చూస్తూ ఉన్నారు. ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను, మీరు అంతా గాడ్స్ ఫే మిషన్ అనే ఛానల్లో చూడండి. ఎక్కడ ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద కేసు వేసిన ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ్. చెప్పాలి అంటే ఎక్కడైనా చెప్పచ్చు. చెప్పాలి అని ఆశ కలిగి ఉంటే ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకని మీరు కూడా నామకార్థ క్రైస్తవులాగా ఉండబాకండి, మీరు కూడా దేవుని పని చేయండి.